1835 సంవత్సరంలో ఇటలీ దేశంలో ఫ్లోరెన్స్ అనేటువంటి ప్రాంతంలో ఒక డాక్టర్ గారు ఉండేవాడు. ఈ డాక్టర్ గారి దగ్గరికి ఒక పేషెంట్ వెళ్ళాడు. పేషెంట్ వెళ్ళగానే డాక్టర్ గారు అడిగాడు కదా, అయ్యా మీకున్నటువంటి అనారోగ్యం ఏంటి, మీకున్న బలహీనత ఏంటి అని అడిగాడు. ఇప్పుడు ఈ పేషెంట్ సమాధానం ఇస్తూ అన్నాడు కదా, ఏంటో డాక్టర్ గారు, ఈ మధ్య నాకు ఏమీ తినబుద్ధి కావట్లేదు, మా కుటుంబ సభ్యులతో మాట్లాడాలి అని అనిపించట్లేదు, స్నేహితులతో కూడా మాట్లాడాలి అని అనిపించట్లేదు, ఎందుకో ఒంటరిగా ఉండాలి అని అనిపిస్తుంది, నాకేం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు అని అన్నా. ఇప్పుడు డాక్టర్ గారు అన్నాడు కదా, నీ మాటలన్నీ కూడా విన్న తర్వాత నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే నీ శరీరంలో ఎలాంటి బలహీనతలు లేవు, నీ శరీరంలో ఎలాంటి రోగాలు లేవు, నువ్వు ఆరోగ్యంగానే బాగానే ఉన్నావు. నేను అనుకుంటున్నాను నీకు కావాల్సింది ఏంటి అని అంటే నీకు ఎంటర్టైన్మెంట్ కావాలి అని. ఇప్పుడు డాక్టర్ గారు ఆ వ్యక్తితో అన్నాడు కదా, మన ఊర్లో ప్రతిరోజు సాయంత్రం సర్కస్ ఒకటి జరుగుతూ ఉంది. ఈ సర్కస్లో గ్రిమల్డి అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఒక మంచి కమెడియన్. ఎవరైతే ఆ సర్కస్కి వెళ్తారో ఈ కమెడియన్గా ఉన్నటువంటి గ్రిమల్డి రకరకాల వేషాలు ధరించుకొని వచ్చిన ప్రజలందరినీ కూడా తన యొక్క మాటల చేత, తన యొక్క యాక్షన్స్ చేత ప్రజలందరినీ కూడా కడుపు చక్కలయ్యేలా కడుపుబ్బ నవ్విస్తూ ఉన్నాడు. ప్రతిరోజు సాయంత్రం సర్కస్ జరుగుతుంది కాబట్టి నువ్వు వెళ్తే గ్రిమల్డి నిన్ను నవ్విస్తాడు, నీకున్నటువంటి ఈ బాధలన్నీ కూడా తొలగిపోతాయి అని అన్నా. అనగానే ఆ పేషెంట్ అన్నాడు, ఆ సర్కస్లో యాక్షన్ చేసి ప్రజలను నవ్వించేటువంటి ఆ గ్రిమల్డి నన్ను నవ్వించలేడు అని అన్నా. ఆ సర్కస్లో అందరినీ నవ్వించేటువంటి వ్యక్తి ఎవరో కాదో ఆ గ్రిమల్డి నేనే అని అన్నా. డాక్టర్ గారు ఆశ్చర్యపడిపోయాడు. ఎందుకు ఈ మాటలు తెలియజేస్తున్నాను అంటే, ప్రపంచంలో ఇలాంటి ప్రజలు చాలామంది ఉన్నారు. అందరినీ నవ్విస్తున్నారు, కానీ వారి జీవితాలలో సంతోషం అనేటువంటిది, ఆనందం అనేటువంటిది కొదువైపోయింది. ఈ రోజున దేవుని మాటలు వింటున్నటువంటి దేవుని బిడలారా, యేసయ్య దగ్గరకు నువ్వు రాగలిగితే నీవు పోగొట్టుకున్నటువంటి సంతోషాన్ని, నీకు కావలసినటువంటి ఆనందాన్ని, నెమ్మదిని ప్రభువారు నీకు అనుగ్రహించి నీ జీవితంలో శ్రేష్టమైనటువంటి సఖ్యము కాని సంతోషమును నా ప్రభువు నీకు అనుగ్రహించునుగాక.